సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సివిలియన్ నామినేటెడ్ సభ్యురాలిగా నర్మదా మల్లికార్జున ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి ఎంపీ రాజేందర్ హాజరయ్యారు. తొలుత జేబీఎస్ నుండి కంటోన్మెంట్ కార్యాలయం వరకు భాజపా శ్రేణులు ర్యాలీ నిర్వహించాయి. కేంద్ర రక్షణ శాఖ అధీనంలో ఉండే కంటోన్మెంట్ బోర్డుకు తొలిసారి నామినేటెడ్ సభ్యురాలుగా ఎన్నుకోవడం సంతోషమన్నారు. కంటోన్మెంట్లో నెలకొన్న రహదారులు, డ్రైనేజీ తదితర సమస్యలను పరిష్కరించే విషయంలో సభ్యురాల పాత్ర కీలకంగా మారనుందన్నారు. త్వరలోనే కంటోన్మెంట్ బోర్డుకు ఎన్నికలు వస్తాయన్నారు. ఈటెల రాజేందర్ అన్న గారి నాయకత్వం. ఈటెల రాజేందర్ అన్న గారి నాయకత్వం. పనిగాను ఇనాగ్రేషన్ చేయాలి. పట్టే పట్టి నువ్వు మన ఏరియాలో Balaka Narmada Malikarjun, having become nominated member of the board, to swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India, as by established and that I will faithfully discharge the duty upon which I am about to enter. Thank you, sir. పేదవాళ్ళకు 30 గజాల నుంచి 40 గజాల పూర్తి హక్కులు ఇవ్వాలని చెప్పే దాని మీద ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకొని కేంద్ర రక్షణ శాఖ మంత్రి గారికి దాన్ని నివేదించే ప్రయత్నం చేస్తాం. అట్లనే మన కరోనా సందర్భంలో శానిటేషన్ వర్కర్ చాలా మంది జరిగింది. ఇక్కడేమో 5% కన్నా ఎక్కువ కంపల్సరీ పోస్టులు ఇవ్వాలి, వీళ్ళు డెఫినెట్ దాని మీద ఇప్పటికే మంత్రి గారు చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో కూడా ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు అందరి కంపల్సరీ పోస్ట్ ఇచ్చి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మీ ఆధ్వర్యంలో కూడా కంటోన్మెంట్ కూడా వన్ టైం సెటిల్మెంట్గా వీళ్ళందరూ కూడా ఇవ్వాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నాం. అట్లనే కంటోన్మెంట్లో డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, కంటోన్మెంట్లో ఇళ్ళ సమస్య కావచ్చు, రోడ్ల సమస్య కావచ్చు, ఇతరత్ర సమస్యల పరిష్కారంలో తప్పకుండా పాలక మండలితో పాటు నర్మలతో పాటుగా నేను కూడా వాళ్ళకి సంపూర్ణ సహకారం అందించి కంటోన్మెంట్ ప్రజల విశ్వాసాన్ని పొందే ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తాను. కంటోన్మెంట్ మొదటి కూడా మా పార్టీకి అండగా ఉండే పార్టీ రాబోయే కాలంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా కంటోన్మెంట్ బోర్డు మీద భారతీయ జనతా పార్టీ 9 సంవత్సరాల తర్వాత పేదవాళ్ళకు